నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సరస్ మేళాను అధికారులు ప్రజా ప్రతినిధుల చొరవతో సమర్థవంతంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం కలెక్టర్ మాట్లాడారు. పండుగ వాతావరణంలో సరస్ మేళా జరిగిందని, మొత్తం 343 స్టాల్స్ ని 17 రాష్ట్రాలకు చెందిన మహిళలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ 13 రోజుల్లో 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ప్రదర్శనలు గుంటూరులో జరుగుతాయని చెప్పారు. 17 స్టేట్స్ నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా, అందరూ 343 స్టాల్స్ అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు. వారు కూడా హ్యాపీగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డేస్ నిజంగానే మన గుంటూరు జిల్లాలో ఒక పండగ వాతావరణంలో ఈ మేళా అనేది జరిగింది. దీంటిని ఇంత విజయవంతం చేసినందుకు అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ మీరందరూ కూడా పోషించారు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ మేళా గురించి ముందు నుంచే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది ప్రజలకు ఈ మేళా గురించి ఎక్కడ జరుగుతుంది, ఏమేమి ఉంది అని పూర్తి వివరాలు ప్రజలకు మీరు తెలియజేశారు. దానివల్లనే ఇంతమంది ప్రజలు ఈ మేళాకు రావడం అనేది జరిగింది. సో దానికోసం అందరూ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ జిల్లా యంత్రాంగంకు ఉండాలి. ఈ సరస్ మేళాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లస్ మీ వర్డ్ ఆఫ్ మౌత్ వలన, మీ న్యూస్ వలన మంచి ఫలితాలు వచ్చాయి. సో ఇది మన గుంటూరు జిల్లాకు ఒక మంచి నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంకా రాబోయే రోజులో ఇంకా అదర్ నేషనల్ ఈవెంట్స్ని కూడా మన గుంటూరు జిల్లాలో మనం చేయగలుగుతాము. మన గుంటూరు జిల్లాని ఇంకా మంచి స్థాయికి మనం తీసుకువెళ్ళడానికి మనం అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా పని చేస్తే మన గుంటూరు జిల్లాని మనము మంచి స్థాయికి ఇంకా తీసుకువెళ్ళగలుగుతాము అన్నది ఈ మేళా ద్వారా మనం నేర్చుకున్న ఒక విషయం. సో దాని వెనక అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ మేళాలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా వారి ఒక రోల్ కూడా చాలా మంచి రోల్. అందరూ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్స్, మేయర్ గారు అందరూ కూడా ఒక మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అందరూ పీపుల్కి దీని గురించి చెప్పి వారిని మోటివేట్ చేసి ఈ మేళాకు పీపుల్ రావడానికి ప్రత్యేకంగా కృషి చేశారు. ఎలా కండక్ట్ చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని వారి యొక్క ఇన్పుట్స్ని కూడా అప్పుడప్పుడు ఇచ్చి వచ్చారు. దానికోసం వారి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అన్నారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం నజీర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పాలన సాగిస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్య రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక సేవలు అందిస్తూ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు లేనటువంటి అవకాశం లేనటువంటి విధంగా ఉన్నటువంటి
ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి పేదవారికి, ముఖ్యంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా దాదాపు 90 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం అందించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఆరోగ్యానికి, వైద్యానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రంలో ఒక పక్కన 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడమే కాకుండా మరోపక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక సేవలను అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు డాక్టర్ల కొరతను తగ్గించేటువంటి విధంగా అనేక నియామకాలు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూపీఎస్సీ కానీ అలాగే పిహెచ్సిల ద్వారా విరివిరిగా ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 180 మంది మెగా స్పెషలిస్టులని అపాయింట్ చేసుకోవడం కానీ, అలాగే ఎంహెచ్ఓలుగా అంటే కమ్యూనిటీ హెల్త్ ఆపరేటర్స్గా డాక్టర్స్ని దాదాపు 250 మందిని నూతనంగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి వైద్య రంగానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కూడా కేటాయించకుండా ప్రజల అవస్థలు పడేటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా విరివిరిగా ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం పాటు ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఇప్పటికే 550 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా సహాయం అందించినటువంటి పరిస్థితులు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో ఈ నెల 25న గుంటూరులో 10K వాక్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కోయి సుబ్బారావు, పిడికిడి తిలక్ బాబు, మరినేని పెరుమాళ్లు, టీవీ రావు తదితరులు సోమవారం విడుదల చేశారు. వేలాది మంది వాకర్స్ 10K వాక్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పారు. నడకలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందించడం జరుగుతోందని తెలిపారు. గుంటూరు కోసం నడక, ఆరోగ్యం కోసం నడక 10K వాక్ గత 16 సార్లు జరుపుకున్నటువంటి విధానం. అదేవిధంగా 17సారి మిత్రులందరి సహకారంతో, మరి ముఖ్యంగా ఈ 10K వాక్ రథసారథి కన్వీనర్ అయినటువంటి సుబ్బారావు గారి నేతృత్వంలో అనేక మంది పెద్దల యొక్క సహకారంతో, దాదాపు స్పాన్సర్స్ సుజనా ఫౌండేషన్, అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ, భాష్యం కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, వివిఐటి, ధృతి, వివా, పైనీర్, నవయుగ, హెచ్సివి, గ్రీన్ ఎఫ్ఎంసి, పెరుమాళ్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సిటీ కేబుల్, హెచ్సివి, గుంటూరు క్లబ్, అదేవిధంగా ఎల్విఆర్ క్లబ్, వీళ్ళందరి యొక్క స్పాన్సర్షిప్ ద్వారా ఈ సంవత్సరం ఈ నెల 25వ తారీఖు జరిగే ఈ పండగ కార్యక్రమం వేలాది మంది వాకర్స్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీ నాయకుల్ని, అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని, స్వచ్ఛంద సంస్థల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆ రోజు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రముఖ హీరోయిన్ కామ్నా జట్మలాని, జబర్దస్త్ నటులు ఆ రోజు మనల్ని అందరినీ నవ్వించడానికి, ఆనందపరచడానికి ఆ రోజు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువబడతా ఉన్నారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో గత 16 సంవత్సరాలుగా
మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి ఆంధ్రప్రసాద్ గారి నేతృత్వంలో మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ఈ నెల 25 ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తాం. దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అందరికి కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వారందరూ కూడా మీ డిఫరెంట్ ప్లేసెస్లో మేము అనౌన్స్ చేసాము. వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ కోరుతా ఉన్నాం. అలాగే చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఉన్నారు, కిమ్స్ సిక్కరా వాళ్ళు ఉన్నారు, అలాగే మల్లేని పెరుమాళ్ కాలేజీ వాళ్ళు ఉన్నారు, వివిఐటి వాళ్ళు ఉన్నారు, కిడ్స్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీస్ ఉన్నారు, సుజనా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వాళ్ళు ఉన్నారు, అలాగే తెనాలి నుంచి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు వాళ్ళు, గుంటూరు నుంచి భాష్యం విద్యా సంస్థల వాళ్ళు, అలాగే కొత్త మాస్ తులసీదాస్ గోల్డ్ షాప్ వాళ్ళు, అలాగే వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ వాళ్ళు, అంటే చాలామంది స్పాన్సర్స్ తోటి నడుస్తూ ఉంది ఈ ప్రోగ్రాం. అంటే ప్రజల్లో హెల్త్ పట్ల, వాకింగ్ పట్ల అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఈ వివిధ విభాగాలు జరిగే పోటీల్లో మొదటి 3 స్థానాలకి క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. మొదటి స్థానానికి 3,000, రెండవ స్థానానికి 2,000, మూడవ స్థానానికి 1,000 రూపాయలు 8 విభాగాల్లో జరుగుతుంది. అలాగే 4 నుంచి మిగతా వాటన్నిటికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా వాక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఫస్ట్ 1000 మెంబర్స్కి మేము గిఫ్ట్ కూపన్స్ ఇవ్వాలని నిర్ణయించాం మేనేజ్మెంటు. అంటే మెడికల్ ఈ హెల్త్ కార్డ్స్ కానీ వీటిలో గిఫ్ట్ కూపన్స్ ఒక 1000 మెంబర్స్కి ఇస్తాము. అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఈ సంవత్సరం ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ముందే ఇవ్వకుండా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ముందుగానే కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకొచ్చి ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ చేసిన వాళ్ళకే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఆ వాక్ కంప్లీట్, ఎందుకంటే అవేర్నెస్ రావడం కోసం పెట్టే వాక్ కాబట్టి అందరూ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ చేసిన వాళ్ళకి వాక్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్ఎం సుధీర్ బాబు, నగర అధ్యక్షుడిగా ఖలీల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సుధీర్ బాబు మాట్లాడుతూ కార్యకర్తల బలం కారణంగానే ఈనాటికి కాంగ్రెస్ పార్టీ నిలబడిందని చెప్పారు. స్వతంత్ర పోరాటానికి గాంధీ కుటుంబం ఆస్తులను పణంగా పెడితే మందిరం, మసీదు, మంగళ సూత్రాలపై బీజేపీ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఖలీల్ తనకు ఈ పదవి దక్కడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీకి ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్ వలీ, పార్టీ నాయకులు జాన్ బాబు, పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నా శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటిగా కార్యకర్త ఎందుకు చెప్పానంటే ఈ రోజున ఆ కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంకా మనం సమాజంలో 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మనం ఇంకా ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే ఒక కార్యకర్త బలం వల్లే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశం మొత్తం మీద ఇలా ఉందని చెప్పి నేను సగర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశానికి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చరిత్ర చెప్తుంది. ఇందిరా గాంధీ గారిని కొన్ని 30 తూటాలతో కాల్చి మరి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయినదో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసినటువంటి ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు సైతం తీసుకొచ్చి ఆనాడున్న జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధంలో కానీ స్వతంత్ర పోరాటంలో కానివ్వండి ఆ రోజున వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఆ స్వతంత్ర పోరాటానికి సమర్పించి ఆ ఉద్యమాన్ని బలపరిచినటువంటి నెహ్రూ గారు కానివ్వండి, వీళ్ళందరూ నెహ్రూ గారు కొన్నాళ్ళు జైల్లో కూడా గడిపారు కాలాన్ని. ఇలాంటి వారు చేసినటువంటి దేశానికి సేవ చేసినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మంగళసూత్రం, మందిరం, మసీదు, మతము ఇలాంటి అంశాల మీద దేశ రాజకీయాల్లో మతం మీద, కులం మీద వివక్షను రాజేస్తూ అందరినీ విభజించి పాలించాలనే దాంతో చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పికొడుతుందని చెప్పి చెబుతున్నాను. మాకున్నటువంటి ఒకే ఒక మతం మానవత్వం. ఆ మానవత్వంతో అందరం కలిసి నేను పొద్దున ముందుకు వెళ్ళబోతున్నాం. నాకు తెలిసి బహుశా గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు
దాటికి ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ గుంటూరు జిల్లా నుంచే మొదలవుతుంది. వారు చేసే అన్యాయాలు, అక్రమాలు మొత్తం గుంటూరు జిల్లా నుంచే ఎదుర్కొంటాం. మాకు ఇక్కడ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సెల్స్ అన్ని బలంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసే చర్యలన్నింటినీ మేము అడ్డుకుంటాము. నాకు ఈ రోజున ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నాకు పార్టీ నన్ను గమనించి చేస్తున్నటువంటి పనికి సంబంధించి ఇక్కడున్న నాయకులు నన్ను గుర్తించి వారు నన్ను సిఫార్సు చేసి ఇట్లాంటి ఎవరో ఒక కార్యకర్త ఉంటే, కార్యకర్త నాయకుడిగా ఉంటే కార్యకర్త పడేటువంటి కష్టాలు ఒక నాయకుడు తెలుసుకుంటాడని చెప్పి నాకు ఆ పైన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీరందరూ నా మీద పెట్టుకొని నేనేదో ఈ యొక్క గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి పెట్టుకున్న నమ్మకాన్ని నేను దాన్ని డెఫినెట్గా చేస్తానని తెలియజేసుకుంటాను. నా మార్గదర్శనంగా చేస్తూ క్రమశిక్షణగా పని నేర్పించిన నా గురువు గారు, మాజీ శాసనసభ్యులు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానోలి గారికి నా హృదయపూర్వక నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంజుమన్ ఆస్తుల పరిరక్షణ విషయంలో పట్టు వదలకుండా పోరాటం చేస్తారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నూరి ఫాతిమా మాట్లాడారు. అంజుమన్ ఆస్తుల పరిరక్షణపై ఎమ్మెల్యే నజీర్ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. ఆస్తుల పరిరక్షించుకోనే ఉద్దేశం నజీర్ అహ్మద్ కి ఏమాత్రం కనిపించడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే తాము ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఉండదని అన్నారు. అంజుమన్ ఆస్తుల పరిరక్షణ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ నూరి ఫాతిమా ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన 71.57 ఎకరాలు మరి ఈ కూటమి ప్రభుత్వం మరి ఇది ఒక 1 month నుంచి జరుగుతూనే ఉంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి, జేసీఎస్ మీటింగ్స్ జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మన దమ్ము ధైర్యం అని చెప్పుకుంటున్న దద్దమ్మ చేతకాని ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెప్పుకుంటున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు అసలు ఎలా ఉంటుందంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఏమో సెట్టింగ్ అంతా చేసిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి ఏం చెప్తారు, ఏమని అంటే అసలు చాలా ఎటకారంగా, చాలా ఏంటో ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన చెప్తుందే కరెక్ట్, ఆయన చేస్తుందే కరెక్ట్. తూర్పు నియోజకవర్గంలో పిచ్చోళ్ళలాగా పాంప్లెట్లు పంచుకోవటం పిచ్చోళ్ళు, ధర్నాలు చేయటం పిచ్చోళ్ళు, ఇవి చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను చెప్తుందే కరెక్ట్ అని చెప్పుకుంటున్న దమ్ము ధైర్యం చేతకాని ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు. ఆయన మరి 2 జేసీఎస్ మీటింగ్లు, ఒకటి జేసీఎస్ మీటింగ్, ఇంకోటి ఉల్మాల్ మీటింగ్, ఇంకోటేమో ఒక నిరసన కార్యక్రమం. ఏం చేశారు అని అంటే జేసీఎస్ మీటింగ్లో మీరు చేయండి, మీరు చేస్తూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను, నేను చేయాల్సింది నేను చేస్తాను అని ఎక్కడ చెప్పట్లేదు. మనం చేద్దామని కూడా ఆయన ఏం చెప్పట్లా. ఆయన ఏం చెప్తాడు, మీరు చేయండి, మేము చేయటానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. 2,50,000 మంది ఓటర్లు ఇక్కడ ఉంటే మీకు 1,00,000 మంది ఓట్లు వేస్తే మీరు చేయండి అని వాళ్ళ మీద నెడతారా? వాళ్ళు చేయడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు. వాళ్ళు అంటే మీరు చేయరా? యు ఆర్ నాట్ రిప్రజెంటేటివ్. మీరు ఎమ్మెల్యే కాదా? మీరు రిప్రజెంట్ చేయరా తూర్పు నియోజకవర్గం నుంచి? మీకు చేత కాదా? మీకు చేత కాదని చెప్పండి, ఒకసారి దిగిపోండి. గద్దె దిగితే మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే చేయాల్సింది మేము చేస్తాం. మీరు యాజ్ ఏ అంజుమన్ ప్రెసిడెంట్, యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, మీకు ఎక్కడా కూడా దీని గురించి, దీన్ని కాపాడాలని ఉద్దేశం ఎక్కడా కూడా లేనట్టు ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో ఫస్ట్ జేసీఎస్ మీటింగ్ 29వ తారీఖున డిసెంబర్లో జరిగితే ఏమన్నారు, నాకు తెలియదు దీని గురించి అసలు ఏం జరిగిందో తెలియదు, మేము చెప్పిన మాటలన్నీ ఎవరెవరో ఏదేసేసుకుంటారని చెప్పారు. మరి ఈరోజు నెల అవుతుంది, ఒక్క సంతకం, మీ లెటర్ హెడ్ మీద ఒక్క సంతకం పెట్టి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చారా మీరు ఇప్పుడు దాకా? ఇవ్వలేరు. అంటే చేత కాదు కదా, దమ్ము ధైర్యం అని కాల్ ఎగరేయడానికి తప్ప దేనికి పనికిరారు కదా మీరు.
దమ్ము ధైర్యం ఎవరి ముందు ఎవరు చూపిస్తున్నారు? మీరు ప్రజలు చూపిస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీరు చూపిస్తున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు దమ్ము ధైర్యం మిమ్మల్ని కాలర్ ఎగరేసుకోవడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో? ఏంటి ప్రతి ఒక్కటి కూడా కాపాడుతాను అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. మీరు చెయ్యండి, నేను చూస్తూ ఉంటాను. మీరు చూడడానిక మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మేము ఎక్కడ? మీరు చూస్తూ ఉండడానిక ప్రజలు మిమ్మల్ని రోజు కారుల్లో తిరగడానికి, లేకపోతే ఎస్కాట్లో, లేకపోతే అంతమంది పోలీసులు పెట్టుకొని మీరు ప్రొటెస్ట్కి వచ్చారంటే అక్కడే మీకు అనిపిస్తుంది మీ దమ్ము ధైర్యం ఏంటో. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను కలెక్టర్ తమీం అన్సారీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కొక్కరి సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో తమ సమస్యలు చెప్పుకున్నారు. గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం ఎలవర్తపాడు గ్రామానికి సంబంధించిన పొలం పాస్ పుస్తకాలు గతంలో 22A లిస్టులో పెట్టిస్తే సరిచేసి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది. MRO గారు హరిబాబు గారు మాకు ఒక స్టేట్మెంట్ ఆయన ట్రాన్స్ఫర్ అవుతా 2/8 వాట్సాప్ పెట్టాడు 2025లో. అప్పటికి మమ్మల్ని చాలా వేధింపులు చేసినా కూడా మేము DRO గారి దగ్గర చెప్పిన ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయకుండా ఆ MRO హరిబాబు గారు మరి డబ్బులకు తీసుకున్నారో లేకపోతే సర్పంచి రాజకీయానికి లొంగారో మా పాస్ పుస్తకాలు మా తల్లిని అడ్డం పెట్టుకొని 75 సంవత్సరాల అంకే 70 సంవత్సరాలు ఆధార్కి వేరే వాళ్ళ ముద్దాయిలు ఫోన్ నెంబర్లు ఇవ్వటము, వాళ్ళ దగ్గర చూడలేదని మా మీద కేసులు పెడతాం, రకరకాలుగా పొలం కోసం వేధిస్తున్నారు. MRO మీద ఆ పుస్తకాలు తీసుకున్నారు. సరే తీసుకున్నారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. మా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నా ఆ రెండు మా RTI ప్రకారం ఇచ్చినా కూడా ఇవ్వలేదు. హరిబాబు గారికి ఆదేశాలు జారీ చేసిన FMC లేకుండా పుస్తకాలు జారీ చేశారు. మా ఆధార్ కార్డులతోటి OTP చేయటము, అవి వాళ్ళకి పంపించటము అంతా చిందరవందరగా రసాబసలు చేస్తున్నారు కుటుంబంలో. మరి కుటుంబంలో వ్యక్తులను పిలిపించి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైన 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిలిపించి మీ సమస్య ఏందని అధికారులు ఎవరు పిలిపించలేదు. సరే కింద పొలం మా తాతది మా నాన్న పేరు మీదకి ఎక్కించాం. మా నాన్న చంపేశారు ముద్దాయి అన్నాడు, మా చెల్లిని కూడా అతను కేసు ఉంది ఇట్టాల పెదబాబు అని చేత. ఇదంతా చేపించేది గ్రామ సర్పంచ్ ఆవుల సంజీవరెడ్డి. గ్రామంలో 60 కేసులు తగాదలు పెడతాం, సెటిల్మెంట్లు చేయటం, గ్రామాల్లో భూముల్ని దాంట్లో సర్పంచ్కి అనుకూలంగా ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వార్డు మెంబర్ల ద్వారా దొంగ సాక్ష్యాలు చెప్పియటము, డబ్బులు ఇవ్వటము, వీళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవటము, అమ్మకానికి పెడతాము. మాకేమీ లేదని అధికారుల చేత భయభ్రాంతులు గురి చేసి బెదిరిస్తున్నారు. ఇదంతా కారణం పొలం. ఆరమండల పొలం వచ్చేసరికి ఆన్లైన్లో 8.5 సెంట్లు ఉంది. తర్వాత ఇప్పుడు రీసర్వే చేసామని చెప్పి మళ్ళీ తగ్గించిస్తున్నారు. సరే అని సర్వేర్కి పెట్టాను, మండల సర్వేర్ గారికి పెట్టాను, జిల్లా సర్వేర్ గారికి పెట్టాను. వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి ఊరికి అడిగి వెళ్తున్నారు కానీ కొలిసి నాకు చూపించట్లా, ఇంత అనేది తగ్గొట్టట్లా. అదేమంటే నీ కొండేరు వాగులోకి పోయింది, ఆ రోడ్లోకి పోయింది, వాళ్ళే సరిపోయినాయి అని అంటున్నారు. పక్కన వాళ్ళ పొలాలు కాగితాలు తెమ్మని అంటలా, నా ఏమో మొత్తం లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొస్తున్నాయి. ఎవరు ఏం అడగట్లేదు, నాకు తగ్గిందని అంటున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారు. అదే ఉన్న కలెక్టర్ గారికి పెట్టుకుంటే న్యాయం జరిగిద్దని వచ్చాను. ఎంత పోతుంది మరి? 88.5 సెంట్లు ఉండాలి, ఇప్పుడే 82 ఉంది అంటున్నారు. 6 సెంట్లు పోతుంది. ఎక్కించారా? ఏ ఖాళీ లేదంటున్నారు, అసలు నీది పొలం లేదంటున్నారు. అక్కడ కాలువలో పోయింది, కొండేరు కాలువలోకి అంటున్నారు. మీ అనుమానం ఏం జరిగి ఉంటుంది? నా అనుమానం ఏంటంటే ముందు అసలు ఆ నెంబర్ మొత్తం కొలం అంటున్నాను. అందరికీ డాక్యుమెంట్లు అన్నీ తెచ్చి కొలవండి. అప్పుడు నాది ఎక్కడ పోయింది, ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంతకుముందు తగ్గింది అన్నారు, అప్పుడు పోయింది వాక్ కింద కొంత పోయింది అన్నారు. అంతకుముందు 93 సెంట్లు ఉండాలి, అది పోయి 88.5కి వచ్చింది. 88.5 ఇప్పుడు 81 అంటున్నారు. అందుకని ఒకసారి అదే అడుగుదాం, ఒకసారి కలెక్టర్ గారికి పెట్టుకుందామని వచ్చాను. నా పేరు దారా వెంకటరమణమ్మ. నేను నల్లచెరువు నుంచి వచ్చాను. నా భర్త శివరాము, నాకు 2 పిల్లలు. ఆయన చనిపోయారు. మా నాన్న పేరు మీద 2 బీఫారం ఇళ్ళు ఉన్నాయి. మా అమ్మ మొదటి భార్య. ఆమె చనిపోయే నాటికి నేను 8 సంవత్సరాల పాపని. హార్ట్ అటాక్తో చనిపోయింది. తర్వాత మళ్ళీ మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఉన్న ఇళ్ళు 2 వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్ళు అమ్ముతున్నారు. నేను అడిగితే నీకు పెళ్లి చేసాం, పంపించాం, నీ బాధ్యత మాకేం లేదు, నీకు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసి పంపించాం, అంతవరకే మాది అని మాతో ఎటువంటి మాటలు ఇట్లా ఏం లేవు. అమ్ముకుంటున్నారని అడిగితే ఆ మాట అన్నారు.
అదే నేను కలెక్టర్ గారికి చెప్పుకుందామని వచ్చాను. ఒకసారి పెట్టాను. జీవనం ఎట్లా ఇబ్బందిగా ఉందా? ఈ మిషన్ కుట్టుకొని జీవనం సాగించుకుంటున్నాను. అది ఇంకా డబ్బులు అవసరం? నాకు ఇల్లు అవసరం. ఇల్లు ఉండటానికి ఇస్తే చాలు నాకు. అది అమ్ముకుని డబ్బులు అవసరం? నాకేం డబ్బులు ఏమక్కర్లే, ఎందుకంటే నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఉండటానికి ఇల్లు ఇస్తే చెప్తా. నా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు అయ్యి నాకు జ్ఞాపకార్థం కోసం వాళ్ళ ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఇచ్చినా పర్లేదు, అందులో సగం ఇచ్చినా పర్లేదు. ఈ ఊరే ఏ పేట? అడవి తగ్గలపాడు అపార్ట్మెంట్స్. ఎందుకు వచ్చేవాడికి? పింఛన్ కోసమయ్యా. ఎంత వయసు ఎంత? 62. నేను ఇంకా వెళ్ళా, పిక్చర్ రాయలేదు. ఇంతకుముందు రాయలా. ఎందుకని? అప్పుడు టైం కాలా, ఈయన వచ్చినాక రాయలా, అందుకని వచ్చాం. అప్పుడు రాశారా? అప్పుడు టైం వయసు రాలా. వయసు రాలా? ఇప్పుడు మరి అక్కడ సచివాలయాలు అడిగావా? అడిగాను. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు వదల్లా, ఆయన వదిలినప్పుడు మేము ఇస్తాము, అప్పుడు వచ్చి రాసుకుంటున్నారు. ఇంతకుముందు ఏం పని చేశారు? మేము పాలిష్, డోర్ పాలిష్ పింఛన్ కావాలా నీకు? పని చేయలేకపోతున్నాం. నా పేరు జమాలు. నాకు సాయం చేయాలా? నాకు వికలాంగులు మేము. మాకు బస్సు 2 సీట్లు లేదు. మాకు మాట్లాడితే పింఛను ఇయ్యమని మాకు బెదిరిస్తున్నారు మాకు నాయకుళ్ళు. మా గోగులముళ్ళు నాయకుళ్ళు. ఏ పార్టీ వాళ్ళు? ఏ పార్టీ అయినా నాకు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఓట్లు వేయలేదు, ఇయ్యలేదు అని బెదిరిస్తున్నారు మాకు. మా పోలీసులు కూడా సాయం చేయాలా? అది సచివాలయంలో కలిసారు. అక్కడికి వెళ్ళి మీరు అసలు లెక్క చేయట్లే మాకు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటారు? మేమేం చేస్తాం, పైకి పోంటారు. మేమేం చేస్తాం, మేమేం లేదనుకుని పాపం వచ్చి కుంటుకుంటా ఇక్కడికి. గుంటూరు నగరంలోని తాగునీటి రిజర్వాయర్లను 2 రోజుల్లో పూర్తిగా శుభ్రం చేయాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్ల చెరువులోని రిజర్వాయర్తో పాటు అన్నా క్యాంటీన్ ని సోమవారం కమిషనర్ పరిశీలించారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.